హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ? ఫ్రెండ్స్ మీకు విషయం చెప్పాలి ఫ్రెండ్స్, మేమైతే రిక్షా కొనేసాం. అబ్బా నాకైతే అమ్మయ్య మాకంటే ఒక బండి వచ్చేసింది అనిపించింది. ఎందుకంటే మా ఇంటికాడ ఉంది కానీ దొబ్బుడు బండి, అది రెంట్కి తీసుకొచ్చింది కంటే కిరాయికి తీసుకొచ్చిన బండి కదా, దానికైతే ఎక్కువ అవుతున్నాయి ఫ్రెండ్స్ డబ్బులు. అందుకని ఆ బండిని ఇచ్చేసి ఇంకా మేము రిక్షా అయితే వాటర్ అయితే తెచ్చుకోవడానికి మనం భుజగడ్డ అమ్ముకోవడానికి అట్లా కుదిరిద్దని చెప్పి నేను రిక్షా తీసుకొచ్చేసాం. అది కూడా అది ఫస్ట్ హ్యాండ్ అయితే కాదు, సెకండ్ హ్యాండ్ మాట. ఎక్కడక్కడ బోల్ట్ అయిన ఊడిపోయినాయి, అక్కడికక్కడ ఉండిపోయింది మాట. చూడండి, మీకు రిక్షా చూస్తే మీకు తెలుస్తుంది. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ రేపటి వీడియోలో చూపిస్తాను నేను, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇగోండి మా చింతలు వాళ్ళ మరదలు ఇద్దరు ఆట ఆడుతున్నారు అన్నమాట. మా మేనకోళ్ళు ఆడేసి మా కూతురు చక్కగా ఆట ఆడుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే డ్యాన్స్ నేర్చుకుంటున్నారు అన్నమాట. నిన్న మన దాకా నాతో నేను నేర్చుకుని డ్యాన్స్ ఇప్పుడు వాళ్ళ మరదలకు నేర్పిస్తుందంట. అది కూడా అలా తిప్పుతుంది మాట. అలా తిరిగితే గుర్రం తిరిగి చేతిలో పడాలన్నమాట, అలా క్యాచ్ పట్టుకోవాలి. వీళ్ళైతే ఇలా ఆట ఆడుతున్నారు అన్నమాట. రిక్షా అని చెప్పాం ఫ్రెండ్స్. అదైతే మేము భూచక్రగడ్డ అమ్మడానికి కొద్దిగా అంటే ఇక్కడ లోకల్ అయితే కుదిరిద్ది, ఎటు వెళ్తే కుదరదు. అలాగే ఇక్కడ వాటర్ దూరం ఉన్నాక ఫ్రెండ్స్ మా దగ్గర అయితే వాటర్ తెచ్చుకోవడానికి కుదిరిద్ది అని చెప్పని తీసుకున్నాం. ఇంకా మా దగ్గర ఉంటుంది వెళ్ళ దానికి రెంట్ కట్టాలి, అది కట్టాలి భయం ఉండదు, అందుకని చెప్పని తీసుకుంది మా అమ్మ అయితే రిక్షా అయితే. ఇదిగోండి చూడండి చక్క పరిగెట్టుకుంటూ ఆట ఆడుతున్నారు, చక్క ఆట ఆడుతున్నమాట. ఇక్కడైతే రిక్షా కనపడుతుంది ఫ్రెండ్స్. దీంట్లో 2 వాటర్ క్యాన్లు ఉన్నాయి, అవి కూడా సెకండ్ హ్యాండ్గా కొనుక్కున్నమాట మేము. ఇదిగోండి మా పాప అయితే మా సైకిల్ మేము ఆలు కచోరీ చేసుకున్నాం. ఇదిగోండి ఆలు కచోరీ. ఇదిగోండి అంటే ఆలుగడ్డల కుర్మ తయారు చేసి ఇదిగోండి పూరిలాగా వచ్చి దాంట్లో అయితే పెట్టేసి ఆలు కచోరీ లాగా ఇలా వచ్చిందన్నమాట. డబ్బీ షేప్లో వచ్చినాయి. ఇదిగోండి ఇలాగ అయితే చేసింది. ఇదిగోండి ఇలా చించి చూపిస్తాను. అయితే వీడియో చేసేది పెడదాం అనుకున్నాను, పెట్టలేదండి, ఏమనుకోవద్దు. మొత్తం పూర్తిగా రాలేదన్నమాట, అందుకనే నేను పెట్టుకోకుండా అయిపోయాక చూపిస్తున్నాను. జారిపోతుందండి ఇది. స్మూత్గా చక్కగా ఉన్నాయండి, కరకరలు అయితే ఆటలేదు. ఇదిగోండి ఇందులో అయితే మనకి ఆలు కూర అయితే కనబడుతుంది. ఇక్కడ చూస్తే చక్కగా మరి ఎక్కువగా పెట్టలేదు అన్నమాట. కట్లెట్ కర్రీని అయితే కొద్దిగా పెట్టింది మా చెల్లి. ఇదిగోండి ఇంకొకసారి వండినప్పుడు చూపిస్తానండి వీడియో అయితే, ఫుల్ వీడియో ఎలా చేసాము ఏంటి అన్నది అంతా ప్రాసెస్ అంతా చూపిస్తాం మేమైతే. ఇలాగా చక్క ఉబ్బిని కూడా. ఇంకో విషయం ఇందులో మేమైతే సోడా కూడా లేదు, కానీ చూడండి అలా ఉబ్బినియో. ఇలా అంటే మళ్ళీ వచ్చేస్తున్నాయి చూడండి, చక్కగా ఉబ్బిని మాట. చక్కగా ఇది కొద్దిగా మారింది, నేను తీసాను, నేను తీయటం వల్ల ఇలా మారింది. చక్కగా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఫ్రెండ్స్ నేను సైకిల్ తీసుకొచ్చాం అంటే రిక్షా తీసుకొచ్చాం కదా, ఆ రిక్షాదేను దానికి బిల్లు కట్టింది, అదంతా రేపు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నాకు అక్కడ ఫుల్ వీడియో ఉంది కానీ అది వాళ్ళ పర్మిషన్ లేకుండా పెట్టకూడదని నేను పెట్టట్లేదు. నేనైతే ఇప్పుడు మేము కొన్నది మా అన్నయ్య దానికి చక్రం వేస్తున్నది వీడియో అయితే ఉంది, అది పెడుతున్నా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.